హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బి ఏఎల్పి అండ్ టెక్నీషియన్ జాబ్స్ కి సంబంధించిన సిబిటి 1 ఎగ్జామినేషన్ యొక్క ఆన్సర్ కి రెస్పాన్స్ షీట్ అనేది ఇప్పుడు యాక్టివ్ అయింది ఫ్రెండ్స్. దాన్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి, దాన్ని పీడిఎఫ్ ఫార్మాట్ లో మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ కంప్లీట్ గా లైవ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నరేష్ ఎదిద్యా. ఇది ఆర్ఆర్బి సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్ లో ఇంకా ఈ లింక్ అనేది ప్రొవైడ్ చేయలేదు ఫ్రెండ్స్. త్వరలోనే ఖచ్చితంగా ఈ వెబ్సైట్ లో కూడా వాళ్ళు ఆ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఆర్ఆర్బి అలహాబాద్ యొక్క అఫీషియల్ వెబ్ పేజ్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, అంటే రిమైనింగ్ ఆర్ఆర్బిస్ లో కూడా ఈ లింక్ అనేది అప్డేట్ చేయడం జరిగింది. ఈ లింక్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ విధంగా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వస్తే ఇక్కడ మనకు ఇన్స్ట్రక్షన్స్ అనేది ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఈ కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ గురించి నేను ప్రీవియస్ గా వీడియోస్ చేయడం జరిగింది. ఇక్కడ లాగిన్ టు రైజ్ అబ్జెక్షన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ యూజర్ ఐడి అని కనిపిస్తుంది కదా, అంటే ఏఎల్పి యొక్క 9 డిజిట్ రిజిస్ట్రేషన్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ యూజర్ పాస్వర్డ్ అనే సెక్షన్ లో మీరు ఏఎల్పి అండ్ టెక్నీషియన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చారో ఎగ్జాక్ట్ గా ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన వెంటనే ఎగ్జామినేషన్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి దాని పక్కనే క్యాండిడేట్ రెస్పాన్స్ అలానే అబ్జెక్షన్ ట్యాబ్ అనేది కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంతకు ముందు వీడియోలో క్యాండిడేట్ రెస్పాన్స్ అనే ఆప్షన్ అనేది రాలేదు, ఇప్పుడే ఈ ఆప్షన్ అనేది రావడం జరిగింది. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టు డౌన్లోడ్ యువర్ క్వశ్చన్ పేపర్ ఫర్ అసెస్మెంట్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆఫ్ సబ్జెక్ట్ ఏఎల్పి అండ్ టెక్నీషియన్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. క్లిక్ హియర్ అని, ఇక్కడ హియర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సర్వర్ మీద బర్డెన్ ఎక్కువ అవడంతో సర్వర్ అన్అవైలబుల్ అని ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ వేరే వాళ్ళ పేపర్ అనేది నేను డౌన్లోడ్ చేశాను, అది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు నేను చూపిస్తాను. సో అది డౌన్లోడ్ అయిన వెంటనే మనకు ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆర్ఆర్బి ఏఎల్పి అండ్ టెక్నీషియన్ 2018 అని కనిపిస్తుంది కదా. ఇక్కడ మన డీటెయిల్స్ అనేది ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క క్వశ్చన్ కి ఇక్కడ మనం రైట్ సైడ్ చూడొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే ఇక్కడ క్వశ్చన్ ఐడి అనేది మనకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దాని యొక్క స్టేటస్ అంటే మనం రియల్ సిబిటి 1 ఏఎల్పి అండ్ టెక్నీషియన్ ఎగ్జామినేషన్ లో దానికి ఆన్సర్ చేసామా లేదా అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. సో ఒకవేళ ఆన్సర్ చేసింటే మనము ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాము అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇది మనము సెలెక్ట్ చేసుకున్న ఆన్సర్ అన్నమాట. ఇక్కడ కిందకి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు గ్రీన్ కలర్ లో టిక్ మార్క్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది రైట్ ఆన్సర్ అన్నమాట. అంటే వాళ్ళు చెప్పిన ఆన్సర్స్ ప్రకారం ఇది రైట్. ఒకవేళ మీ ఆన్సరే కరెక్ట్ ఉంది, సో ఈ ఆన్సర్ వీళ్ళు తప్పు చేశారు అనిపిస్తే మీరు అబ్జెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. అది ఏ విధంగా చేయాలో నేను చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, 36 క్వశ్చన్. ఇక్కడ స్టేటస్ చూసుకున్నట్లయితే నాట్ ఆన్సర్డ్ అని ఉంది, అంటే ఈ క్వశ్చన్ అనేది అతను అటెంప్ట్ చేయలేదన్నమాట. అంటే మీరు కూడా అటెంప్ట్ చేయలేదని. ఇక్కడ వాళ్ళు అటెంప్ట్ చేయకుంటే ఇక్కడ ఆప్షన్ అనేది రాదు కదండి ఫ్రెండ్స్. ఈ విధంగా కనిపిస్తుంది. మీరు ఏదైతే క్వశ్చన్ కి ఆన్సర్ చేయలేదో అది మీరు కౌంట్ చేయకండి. మీరు ఏదైతే క్వశ్చన్ కి ఆన్సర్ చేసింటారో అది కరెక్ట్ అయితే కరెక్ట్ గా కౌంట్ చేయండి. దీనికి 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి మీరు 3 తప్పులకి ఒకటి మైనస్ చేసుకుంటూ రండి ఫ్రెండ్స్. మీరు చేసిన ఆన్సర్స్ ఇక్కడ ఉండే ఆన్సర్స్ మీరు టాలీ అయితే అది కరెక్ట్ ఉన్నట్టు, 2 మిస్ మ్యాచ్ అయితే అది మిస్టేక్ ఉండొచ్చు. ఒకవేళ మీరు చేసిన ఆన్సర్ కరెక్ట్ వీళ్ళు చెప్పింది తప్పు అనిపిస్తే మీరు దాన్ని అబ్జెక్ట్ అనేది రైజ్ చేయొచ్చు. మీరు విత్ ప్రూఫ్ తో దాన్ని చేయాల్సి ఉంటుంది. అది ఏ విధంగా చేయాలో నేను ఫర్దర్ గా చెప్తాను. ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసిన ఆన్సర్స్ ఆల్మోస్ట్ కరెక్ట్ గానే ఉంటాయి ఫ్రెండ్స్, 90% అబౌవ్. సో మేబీ 1 to 10% ఏమైనా మిస్టేక్స్ ఉండొచ్చు. ఇక్కడ ఉండే ఆన్సర్ ని బేస్ చేసుకొని వాళ్ళు షార్ట్ లిస్ట్ అనేది చేయరనమాట. వాళ్ళకు వచ్చిన అబ్జెక్షన్స్ అన్ని వాళ్ళ అబ్జెక్షన్ మేనేజ్మెంట్ ఫైనలైజ్ చేసిన తర్వాత ప్రొవిజనల్ కీ దాని మీద బేస్ చేసుకొని వాళ్ళను షార్ట్ లిస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇవే ఆన్సర్స్ పక్కా అని మీరు ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు ఆల్మోస్ట్ 75 క్వశ్చన్స్ అనేది ఇక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగింది. దీని పక్కనే అబ్జెక్షన్ ట్యాబ్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో దీని మీద క్లిక్ చేయండి. మీరు పెట్టిన ఆన్సరే కరెక్ట్, వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ తప్పు, లేదా మీరు ఆన్సర్ తప్పు చేసినా కూడా వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ తప్పు, మీ దగ్గర ప్రూఫ్ ఉంది, మీ దగ్గర రెఫరెన్స్ లింక్స్ ఉన్నాయి అనిపిస్తే మాత్రమే మీరు అబ్జెక్షన్ అనేది రైజ్ చేయండి ఫ్రెండ్స్. ఆ అబ్జెక్షన్ ఎలా రైజ్ చేయాలో అని నేను ప్రీవియస్ వీడియోలో క్లియర్ గా డీటెయిల్ గా నేను డిస్కస్ చేయడం జరిగింది. ఆ వీడియో యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పైన ఐకార్డ్ లో చివరగా ఎండ్ స్క్రీన్ లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైతే ఆర్ఆర్బి ఏఎల్పి అండ్ టెక్నీషియన్ జాబ్స్ కి అప్లై చేశారో ఖచ్చితంగా వాళ్ళందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.